ఇవాళ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. బీజేపీ, ఎంఐఎం పోటీలో ఉండగా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇప్పటి వరకు 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారు. దాదాపు 30,500 ఉద్యోగాలకు ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మారుబేని కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. 1000 కోట్లు ప్రారంభ పెట్టుబడిగా నిర్ణయించారు. 5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. 30,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఎన్టీటీ డేటా నెయిజాతో ఒప్పందం చేసుకున్నారు. 10,500 కోట్ల పెట్టుబడులకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీ కోసం తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియాతో ఒప్పందం జరిగింది. 562 కోట్ల పెట్టుబడులకు ఈ ఒప్పందం జరిగింది. జపాన్లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్ కామ్తో టర్న్ రాజ్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ దఫా పలువురు రాజకీయ నేతలకు నోటీసులిచ్చి విచారించే అవకాశం ఉంది. ఏపీలో ఇవాళ ఉదయం 10 గంటలకు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. 10th పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ 10th, ఓపెన్ స్కూల్ ఇంటర్ రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో భేటీ అయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్చించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రాభివృద్ధితో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపైన అమిత్ షాతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులపై చర్చించారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన. బనకచెర్లకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని వివరించిన చంద్రబాబు 2027 నాటికి తొలి దశ పూర్తయ్యేలా సహకరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించాల్సిందిగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. అమిత్ షా, చంద్రబాబు భేటీలో ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా దీన్ని ప్రకటించాల్సిందే. ఇటీవలి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు అన్నామలై. ఇటీవల ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారు. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు కుదరడంతో అన్నామలై అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ఆయనకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పిస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఏపీ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89% మంది ఉత్తీర్ణత సాధించగా ఇంటర్ సెకండ్ ఇయర్లో 71.37% మంది ఉత్తీర్ణులయ్యారు. గతం కంటే ఈ ఏడాది పాస్ పర్సెంటేజ్ పెరిగింది. ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికలే పై చేయి సాధించారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు రీకౌంటింగ్ జరుగుతుంది. విద్యార్థులు ఎవరైనా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మేడారం జాతరపై ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మహామేడారం జాతరకు 150 కోట్లతో శాశ్వత పనులు చేపడతామని వెల్లడించారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రి సీతక్క. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
తెలుగు చిత్రాలను మాత్రమే కాదు ఉర్దూ చిత్రాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులపై సమావేశం నిర్వహించారు. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వెల్లడించారు. బ్యాక్ టు న్యూస్. జేఈ మెయిన్స్ ఫలితాల్లో బన్సెల్ క్లాసెస్ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించింది యాజమాన్యం. తమ సంస్థ అందించే నాణ్యమైన విద్యకు ఈ ర్యాంకులే ప్రామాణికమని తెలిపింది మేనేజ్మెంట్. బన్సెల్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయిందండి. ఇది సౌందర్య గ్రూప్ వారిచే నిర్వహించబడుతుంది. స్టార్టింగ్ ఇక్కడ ఆల్రెడీ రాజస్థాన్ కోటాలో నెంబర్ 1 ప్రీమియం ఇన్స్టిట్యూషన్ అండి. ఐఐటి కానీ నీట్ కానీ చాలా ఫేమస్. ఇక్కడ 2 years కింద స్టార్ట్ చేసిన 2 years తర్వాత కంప్లీట్గా ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ హిమాయత్నగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి పిల్లల్లో 50% పిల్లలకు జేఈ మెయిన్స్లో సీట్స్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము చెప్తున్నాం. ఇందులో చాలా మంది ఓపెన్ కేటగిరీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పిల్లలు కూడా ఉన్నారు. 99.8, 99.7, 99.6, 99.21% మాకు రావడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రెజోనెన్స్ విద్యా సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించి టాప్ 5లో 119 మంది, టాప్ 10లో 507 మంది విద్యార్థులు నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రెజోనెన్స్ యాజమాన్యం సత్కరించింది. నేను వెన్నెల రెసిడెన్స్ హైదరాబాద్లో చదివాను. నాకు 100% రావడానికి కారణం రెసిడెన్సీ. నన్ను చాలా బాగా చదివించారు లాస్ట్ 2 yearsగా. నాకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళే చాలా జాగ్రత్త చూసుకొని చెప్పారు. ఎప్పుడు స్టడీ మెటీరియల్స్ కూడా అసలు ఎగ్జామ్కి తగ్గట్టే ఉంటాయి. మేము అనుకున్నట్టే బాగా రాసాము, రిజల్ట్ అనుకున్నట్టే వచ్చింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారు. ఫస్ట్ ఇయర్ ఎంఈసీ విభాగంలో 496 మార్కులతో మానస అనే విద్యార్థిని స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తపస్య విద్యా సంస్థ యాజమాన్యం సన్మానించింది. తపస్య విద్యార్థులు 131 స్టూడెంట్స్ స్టేట్ టాప్ 10 పొజిషన్లో ఉన్నారు. వారిలో సాయన్న గారి మానస 496 సాధించి అవుట్ ఆఫ్ 500కి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. సిఈసి విభాగంలో సంయుక్త 492 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఎంఈసీలో అంకం శ్రీజ, జ్యోత్స్నావులు సిఈసిలో స్టేట్ టాప్ మార్క్ సాధించడం జరిగింది. తరుణి 986 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. తపస్య నుంచి 7000 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపీర్ కావడం జరిగింది. వీరిలో 71% స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. 496 out of 500. I would like to thank all the parents and teachers who supported me in very well manner. And I would like to thank my parents who always believe in me and supporting me. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్య విద్యార్థులు 131 స్టూడెంట్స్ స్టేట్ టాప్ 10 పొజిషన్లో